టోటల్గా మనం ఏమేం చేయబోతున్నాం అనేది ఇది మెమరీ టెస్ట్ కాదు కదా బేసిక్గా. అందరం ఏమనుకుంటామంటే రాసుకొని వచ్చాం ఏంటంటే ఇది మెమరీ టెస్ట్ కాదు, అలా కాదు. బేసిక్గా వీ హ్యావ్ టు అండర్స్టాండ్ ఇది మెమరీ టెస్ట్ కాదు. ప్రధానంగా ఎలాంటి సహాయ కార్యక్రమాలు జరుగుతున్నాయి ఇవన్నీ మీకు విడుదల చేస్తాం కొంతసేపట్లో. అలాగే ఇవన్నీ మీకు మన కలెక్టరేట్ కానీ మన ఏలేరు జలాశయం అనేది ఇక్కడ చాలా ముఖ్యమైనది వరదాయిని మెట్టకి. అదే దుఃఖదాయనిగా మారుతుంది. దీని ఆధునీకరణకి నా కోరిక నేను ఎమ్మెల్యే ఉన్న లోపు దాన్ని తీర్చేయాలని నేను మనస్ఫూర్తి కోరుకుంటున్నాను. ఎప్పుడు లేని గ్రామ పంచాయతీలకు నిధులు విడుదల చేశారు. గ్రామ పంచాయతీలకి ఒక్కొక్క ₹1,00,000 విడుదల చేశారు. గతంలో 14-15 ఫైనాన్స్ నిధులన్నీ కూడా గత ప్రభుత్వం ఆపేసింది. మీరు వచ్చి ఇప్పుడు గ్రామ పంచాయతీలు నిధులు విడుదల చేస్తున్నారు. సర్పంచ్లంతా సంతోషిస్తున్నారు. అంటే ఏ ప్రాతిపదికన విడుదల చేశారు అనుకోవచ్చు. ఏది ఎవరు ఏది ఏ నిధులు నేను ఇచ్చినా వరద బాధితులకు సంబంధించి వరద బాధితులు వాళ్ళు ఇవ్వాల్సిన నిధులే ఇవ్వలేదు. జేబులోంచి డబ్బులు నిధులు ఇవ్వడం కాదు, వాళ్ళు ఇవ్వాల్సిన నిధులే ఇవ్వలేదు. హైడ్రా లాంటి అలాంటి తీసుకోవడానికి మేమేం నమ్ముతామంటే చాలా మన సమాజంలో ఉన్న ఎవరైతే ఎన్క్రోచ్మెంట్ తెలిసి చేయొచ్చు తెలియక చేయొచ్చు అందరి భాగస్వాములతోటి మాట్లాడి కష్ట నష్టాలు ఏమున్నాయి ఇవన్నీ తెలియజేసిన తర్వాత వాళ్ళకి నోటీస్ ఇచ్చి వాళ్ళకి పునరావాసం చాలా వరకు చేసిన తర్వాత ముందుకెళ్ళాలనేది నా వ్యక్తిగత అభిప్రాయం. దీన్ని నేను సీఎం గారి దృష్టి కూడా తీసుకున్నాను. బుడమేర కోలుకుందా సార్? విజయవాడ అంతా కోలుకున్నట్టే. మీకు ఈరోజు మీరు అన్నారు కదా మీరు ఏమేమి హ్యాండ్ చేస్తున్నాను. అలాగే అవసరమైన మెయిన్ వాళ్ళు అడుగుతున్నారు కనీసం గొంతులు పూడ్చమని అడుగుతాం. దానికి సంబంధించిన శాండ్ బ్యాగ్స్ రెడీగా అందుబాటులో ఉన్నాయి. అలాగే మనకి చెట్లు పడిపోయిన వెంటనే ఎలాంటి ఏదైనా జరిగిన రంపాలు కానీ రోడ్లపైన విరిగిపోయిన పడిన చెట్లు తీసివేయడానికి దానికి సంసిద్ధంగా ఉన్నాం. అలాగే జేసీబీ లాంటి వాహనాలని సంసిద్ధంగా ఉంచాం. ముఖ్యంగా అవసరానికి మన ఫైర్ యాక్సిడెంట్స్ ఏమైనా ఉంటే దానికి సంబంధించిన వాటర్ సంబంధించి ఫైర్ యాక్సిడెంట్ వెహికల్స్ అలాగే 42 మంది గజెత్తుగాలని రెడీగా చేసాం ఇన్ కేసు ఎమర్జెన్సీస్ ఉంటాయి. అలాగే ప్రైమరీ హెల్త్ కేర్ కమ్యూనిటీ హెల్త్ కేర్ వీటికి సంబంధించిన సంసిద్ధంగా చేసాం. అలాగే గవర్నమెంట్ జనరల్ హాస్పిటల్లో కూడా డాక్టర్స్ని 24/7 అందుబాటులో ఉంచమని వారికి ఇన్స్ట్రక్షన్స్ ఇవ్వడం జరిగింది. అలాగే ముఖ్యంగా గర్భిణీ స్త్రీలు కానీ బాలింతలు కానీ ఎవరున్నా కానీ వాళ్ళని సురక్షిత ప్రాంతాలు తరలించే బాధ్యత కలెక్టర్ గారు దాన్ని పర్యవేక్షిస్తూ ఉన్నారు. ఇది అక్కడ మనకి మన తీవ్రతను బట్టి మనకి ఇక్కడ మన ఏమంటుందని తుఫాన్ తీవ్రతను బట్టి ఉంటుంది. ఐ థింక్ అది వీకెన్ అయింది కాబట్టి ఇబ్బంది లేదని అనుకుంటున్నాను. వ్యక్తిగతంగా జరగకూడదు, ప్రకృతిని శాంతించమని నేను కోరుకుంటున్నాను. ఇది మళ్ళీ వెళ్ళి ఇప్పుడు నాకు మన పంచాయతీలకి నిధులు ఇవ్వాలి కదా, సో దానికి సంబంధించిన పని ఉంది. అది వెళ్ళి చేసుకొని మళ్ళీ వచ్చి ఎప్పటికప్పుడు సమీక్షలు నిర్వహిస్తా ఉన్నాను టెలిఫోన్స్ ద్వారా. లేదండి నేను ఒకసారి ఈ పంచాయతీలో మనం చెప్పాం కదా దానికి సంబంధించిన ఇది ఇంత వరద వచ్చిన తర్వాత రాత్రి ఎవరు కోలుకోలేదు. మనం ప్రాక్టికల్గా మాట్లాడదాం. కాదు ఏంటంటే ప్రభుత్వం ఎంత సంసిద్ధంగా ఉందని చెప్పడానికి ఇలాంటి కష్టాలు వచ్చినప్పుడు నేను అమెరికా లాంటి దేశాల్లో కూడా మీకు కూర్చోబెట్టి మియామి లాంటి చోట ఫ్లోరిడా లాంటి చోట తుఫాన్లు వస్తే మొత్తం ఒక లక్షలాది మంది వేలాది మంది నిరాశలు అయిపోతారు. ఇన్ దర్ అడ్వాన్స్డ్ కంట్రీ. అలాంటిది మనకి నేను అడిగేది మేము ప్రభుత్వం తరపు నుంచి లేదంటే అధికారుల తరపు నుంచి సంసిద్ధంగా ఉన్నాం. అలాగే మేము కోరుకుంటుంది కూడా ప్రతి ఒక్కరు కూడా దీన్ని బాధ్యత తీసుకోవాలని. అలాగే వైసీపీ నాయకులకు కూడా విమర్శల కంటే వాళ్ళు వస్తే మొత్తం ఒక లక్షలాది మంది వేలాది మంది నిరాశలు అయిపోతారు. ఇన్ దర్ అడ్వాన్స్డ్ కంట్రీ. అలాంటిది మనకి నేను అడిగేది మేము ప్రభుత్వం తరపు నుంచి లేదంటే అధికారుల తరపు నుంచి సంసిద్ధంగా ఉన్నాం. అలాగే మేము కోరుకుంటుంది కూడా ప్రతి ఒక్కరు కూడా దీన్ని బాధ్యత తీసుకోవాలని. అలాగే వైసీపీ నాయకులకు కూడా విమర్శల కంటే కూడా మీరు వచ్చి ఆ రంగంలో దూకాలని నేను కోరుకుంటున్నాను. అంటే కుట్రకోణం ఏదో ఉందంటున్నారు, బోట్లు రావడం కృష్ణానదికి కుట్రకోణం ఏదో వాళ్ళు ఏదైనా చేయగల తెలియదు కానీ అది నాకు అవగాహన లేదు దాని మీద. నేను వింటున్నాను కానీ మీరు చెప్పిన ఇది టోటల్గా మనం ఏమేం చేయబోతున్నాం అనేది ఇది మెమరీ టెస్ట్ కాదు కదా బేసిక్గా. అందరం ఏమనుకుంటామంటే రాసుకొని వచ్చాం ఏంటంటే ఇది మెమరీ టెస్ట్ కాదు, అలా కాదు. బేసిక్గా వీ హ్యావ్ టు అండర్స్టాండ్ ఇది మెమరీ టెస్ట్ కాదు. ప్రధానంగా ఎలాంటి సహాయ కార్యక్రమాలు జరుగుతున్నాయి ఇవన్నీ మీకు విడుదల చేస్తాం కొంతసేపట్లో. అలాగే ఇవన్నీ మీకు మన కలెక్టరేట్ కానీ మన
సార్, ఫైనల్ గా ఏలేరు జలాశయం అనేది ఇక్కడ చాలా ముఖ్యమైనది వరదాయిని మెట్టకి. అదే దుఃఖదాయినిగా మారుతుంది. దీని ఆధునీకరణకి మోడర్నైజేషన్ నా కోరిక, నేను ఎమ్మెల్యే ఉన్న లోపు దాన్ని తీర్చేయాలని నేను మనస్ఫూర్తి కోరుకుంటున్నాను.